కాదు, దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు చేసిన ప్రతి చోట కూడా ఒక బలమైన కార్యమే జరిగినట్టు బైబిల్లో మనకి సాక్ష్యాలు ఉన్నాయి. హల్లెలూయా. యోహాను సువార్తలోని 9లో మీరు చూస్తే, పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని పిలిచి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురద చేసి ఆ బురద తీసి గుడ్డివాని కండ్లకు రాసి, నీవు వెళ్ళి సిలోయమను కోనేట్లో నీ కళ్ళను కడుక్కొని చూపు పొందు అంటాడు. సిలోయమను కోనేట్లోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కొని చూపు పొందు అంటే అతడు అలాగే ప్రభు చెప్పినట్లు వెళ్ళి సిలోయమను కోనేట్లో కళ్ళు కడుక్కొని చూపు పొంది స్వస్థత పొందుతాడు ఆయన. అది యోహాను సువార్త 9లో మీకు దొరుకుతుంది. అలాగే లూకా సువార్తలో మీరు చూస్తే 10 మంది కుష్ఠరోగుల గురించినటువంటి ఉదంతం మాట్లాడతాడు. యేసు ప్రభుని 10 మంది కుష్ఠరోగులు ఎదుర్కొంటారు. ఆయనకు దూరమున నిలిచి, ప్రభువా, మేము కుష్ఠరోగులం నాయనా, పాళెమునకు వెలపడ నివసిస్తున్నాం, దయచేసి మమ్మల్ని శుద్ధుల్ని చేయి అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. అంటే ఏంటి? యాజకుడికి ఎవరు కనపరుచుకోవాలంటే జబ్బు తగ్గినోడు కనపరుచుకోవాలి, జబ్బుతో ఉన్నోడు వెళ్ళకూడదు. కానీ యేసు ప్రభు చెప్పాడు, ఇక వాళ్ళు మళ్ళీ మారు మాట్లాడకుండా ఆయన మాట చొప్పున అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఆయన చెప్పాడు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయటానికి తమను తాము అప్పగించుకొని ముందుకు నడిచారు. అలా నడుస్తూ ఉండగా వాళ్ళ చేతులకి ఉన్న కట్లు ఊడిపోతూ మొదలుపెట్టినాయి. వారు పోవచ్చు ఉండగా, వారు వెళ్ళుచూ ఉండగా మార్గమందు శుద్ధులైరి అని రాసుంది బైబిల్లో. హల్లెలూయా. అంటే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళకి ఆ కుష్ఠరోగం మొత్తం పూర్తిగా లేకుండా అయిపోయింది. అక్కడికి పోయినప్పుడు వాళ్ళు పూర్తిగా బాగుపడిన వారై అక్కడ నిలబడ్డారు. అది కండిషన్. ఇలాగా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు చెప్పిన మాట చెప్పినట్లు అనుసరించినటువంటి ప్రతి సందర్భంలోనూ గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. మార్తా ఏడుస్తుంది లాజరు చనిపోయాడని. అతన్ని ఎక్కడ పాతి పెట్టారు అని అడిగాడు, తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయిని తొలగించండి అంటాడు. వెంటనే మార్తా అంటది, వద్దు ప్రభువా, వాసన కొట్టునేమో, ఒకవేళ స్మెల్ వస్తే 4 days అయింది కదా, 3 రోజులకే వాసన వస్తుంది, 4వ రోజు భరించరాని దుర్గంధం వస్తుంది, కాబట్టి వాసన వస్తుందేమో, మా సోదరుడి శరీరాన్ని గురించి జనం ఇబ్బందిగా ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు అని అడ్డగించబోయిద్ది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నీతో చెప్పలేదా అని ఆమెను గద్దించి రాయి తీయండి అంటాడు. రాయి తొలగిస్తారు. ఆ తర్వాత ఈయన 2 మాటలు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి, లాజరు బయటకు రా అని కేక వేస్తాడు. వెంటనే చనిపోయి ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నటువంటి లాజరు అప్పటికి 4 రోజులు అవుతుంటుంది చనిపోయి, అలాగూ సజీవుడై బయటకు వచ్చినటువంటి విషయం యోహాను సువార్త 11లో మనకు దొరుకుతుంది. ఈ యోహాను సువార్త మొత్తం కూడా మీరు ధ్యానించవచ్చు. ఇలాంటి కార్యాలు చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున వాళ్ళు చేసినప్పుడు జరిగిన కార్యాలు. ఈ మాటను మీరు సీరియస్గా తీసుకోండి. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు మనం కానీ తీసుకొని చేయగలిగితే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో బోలెడన్ని ఉదాహరణలు బైబిల్లో మనకి ఉన్నాయి. మీ మట్టుకు మీరు కూడా దేవుడి చిత్తం ప్రకారం మీరు అడుగులు వేసి సఫలత పొందిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. నా మట్టుకు నేను ఆయన పరిచర్య కొరకు పిలిచినప్పుడు లోబడటం నాకెంత ప్లస్. మారు మనసు పొంది రక్షణ పొందడానికి దేవుడు నన్ను పిలిచినప్పుడు వెంటనే నేను దానికి లోబడటం నాకెంత ఉపయోగపడిందో. నా బ్రతికే ధన్యమైపోయింది. ఆ దేవుణ్ణి నమ్ముకున్నాగా, చూద్దాంలే, ఇప్పుడేం తొందర, బాప్తీసం ఎప్పుడన్నా పొందు అనుకుంటే ఇప్పటికి ఒకవేళ నేను పొందకపోతే నా బ్రతుకు ఇంకో టైపులో ఉండేదేమో. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన సంగతులు వెంటనే నేను నెరవేర్చుకుంటూ ముందుకు సాగినందున అది నాకెంతో ప్రయోజనకరమైంది. దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే, ఆయన వాక్కు వెల్లడైతే శూన్యము సృష్టిగా మారుతుందండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూస్తే ఈ సంగతులే మనకు కనబడతాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను,
చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంతా చీకటి అగాధ జలాలు. దేవుడు నోరు తెరచి పలుకుతున్నాడు, వెలుగు కలుగునుగా. కానీ ఆయన స్వరం ఎప్పుడైతే వెలువడిందో అక్కడ వెలుగు కలిగింది. అక్కడ నుంచి 6 రోజుల సృష్టి మీరు చూస్తే ఆయన పలుకుతా ఉన్నాడు, సమస్తం ఏర్పడుతూ ఉంది. పలుకుతున్నాడు, ఏర్పడుతుంది. ఎంతవరకు చేయాలనుకున్నాడో అన్నిసార్లు ఆయన పలికాడు, మొత్తం రెడీ అయిపోయింది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మాట్లాడాడు, శూన్యము సృష్టి సుందరమైన సృష్టిగా మారిపోయింది. డౌట్ లేదుగా. యెహెజ్కేలు గ్రంథం 37 మీరు చూడగలిగితే, ఇప్పుడు వద్దులే, జస్ట్ గుర్తు. ప్రవక్తతో దేవుడు మాట్లాడి, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో ఉన్నావు కదా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియనన్నాడు యెహెజ్కేలు గారు. అట్లయితే ఈ ఎండిపోయిన ఎముకలకు చెప్పు, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఎండిపోయిన ఎముకలారా వినండి, యెహోవా మీతో సెలవిచ్చున్నదేమనగా అని నేను చెప్పానని చెప్పవయ్యా, ప్రవచించమన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రవక్త అయిన యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉంటే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒకదాంతో ఒకటి అతుక్కొని ఒక సజీవమైన సైన్యముగా తిరిగి లేచాయి అవన్నీ కూడా.